థైరాయిడ్‌కి కాలీఫ్లవర్ హాని ఎప్పుడు చేస్తుందంటే, పచ్చి కాలీఫ్లవర్ తిన్నప్పుడు మాత్రం హాని చేస్తుంది. ఓకే. కాలీఫ్లవర్‌ని వండి తిన్నప్పుడు, ఈ కాలీఫ్లవర్‌లో ఉండే గ్వాయిట్రిన్స్ అనేవి ఆ వేడికి నశిస్తాయన్నమాట. కాబట్టి వేపు తిన్నా, కూర వండుకు తిన్నా, 65 ఫ్రై లాగా చేసుకు తిన్నా దోషం ఉండదన్నమాట. ఓకే. కాకపోతే కాలీఫ్లవర్‌ని సలాడ్స్ రూపంలో పచ్చిగా వాడకూడదు. జ్యూసుల్లో వేసుకోకూడదు. ఇది చేయకుండా ఉంటే చాలా మంచిది. ఓకే. అలా తింటే వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు మాత్రం ఇట్లా మానేయాలి. ఎవరికి అది మంచిది కాదు కాలీఫ్లవర్. అది ఒక పసర వాసన, వికారం వచ్చేస్తుంది తింటుంటే. అందుకని ఎవరు అట్లా తినదు. వండి తినండి, దేనికి దోషం లేదు. మరి ఇప్పుడు డాక్టర్ గారు వండుకుని తినే విధానం గొప్పదై ఉంటే గనక కాలీఫ్లవర్తో ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఏ రకంగా వండుకుంటే నష్టాలు ఉంటాయి చెప్తారా? ఎవరైనా సరే ఫ్రైలు అనేసరికి నూనెలు బాగా పోస్తున్నారు ఈ మధ్య. నూనెను వేసినప్పుడు ఈ కాలీఫ్లవర్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని దెబ్బతింటాయి.